శిరస్సు వంచి నమస్కరింతు నిన్ను నా యేసువా. శిరస్సు వంచి నమస్కరింతు నిన్ను నా యేసువా. నిన్ను నా యేసువా, నిన్ను నా యేసువా. నీ బల శౌర్యముల చేత నన్ను నిర్మించిన నీ ఔదార్యమునకై. నీ బల శౌర్యముల చేత నన్ను నిర్మించిన నీ ఔదార్యమునకై శిరస్సు వంచి నమస్కరింతు నిన్ను నా యేసువా. శిరస్సు వంచి నమస్కరింతు నిన్ను నా యేసువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన జీవముగల దేవాది దేవునికి, మన కన్న తండ్రి అయిన సర్వ ప్రపంచ సృష్టికర్తకి సమస్త కనదా మహిమా ప్రభావము దేవాది దేవుని అతి ప్రియ బిడ్డలైన మనమందరి ద్వారా కలుగునుగాక, అనుక్షణము కలుగునుగాక, అనుక్షణము మహిమతో నింపబడునుగాక, అనుక్షణము ఆనందంతో నింపబడునుగాక, అనుక్షణము దేవుని దీవెనలతో నింపబడునుగాక, అనుక్షణం ఐశ్వర్యముతో నింపబడునుగాక. ప్రియమైన వారలారా, మరొక మంచి దినము దేవాది దేవుడు మనకు ఆశీర్వదించి దయచేసినందుకు దేవునికి స్తోత్రం. ఇది చాలా మంచి దినము. ఈ దినము ఐశ్వర్యానందం జరుగునుగాక, నిన్నటి కంటే అత్యంత శ్రేష్టమైన కార్యాలు ఈ దినము జరుగునుగాక. ఈ సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దీవెనలు మన మీద పరిపూర్ణముగా నింపబడునుగాక. ప్రియమైన వారలారా, ఈ శుభ సందేశం మీకు ఆశీర్వాదకరముగా మారునుగాక. వింటున్నటువంటి ప్రతి బిడలికి దీవెనకరముగా మారునుగాక, గొప్ప ఆశీర్వాదకరముగా మారునుగాక. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి గొప్ప సంతోషకరమైనటువంటి శ్రేష్ఠ దినం మా కొరకు ఇచ్చినందుకు స్తోత్రం. ప్రియమైన వారలారా, ఈ శుభ సందేశం మీరు మొట్టమొదటిగా విని ఉండినట్లయితే ఈ శ్రేష్టమైన, పరిశుద్ధమైన, దివ్యమైన, ఆనందకరమైన, ఐశ్వర్యకరమైన దేవాది దేవుడు ఏర్పరచుకున్న ఈ మంచి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి అనేకులకు దీవ సందేశం పంపించండి. శ్రేష్ఠ దీవెనలన్నీ మీరు పొందుకునుగా కానీ మనసారి నేను ప్రార్థిస్తున్నాము. అటువలే మహిమగల కార్యం మీ పట్ల దేవాదేవుడు జరిగించును కాక. నేను ఈ దినము పాడిన పాట శిరస్సు వంచి నమస్కరించు నిన్ను నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శిరస్సు వంచి నమస్కరించు నిన్ను నా యేసయ్యా. ప్రియమైన వారలారా, ఈ సర్వ ప్రపంచంలో జీవమగల దేవాది దేవుని దగ్గర మనం శిరస్సు వంచాలి. ఎందుకంటే మన సృష్టికర్త ఆయన, మన జీవపు దాయవు ఆయన, మనకు ఆశీస్సులు ఇచ్చినది సర్వోన్నతుడైన తండ్రి, మనకు ఊపిరి ఇచ్చినది జీవమగల దేవుడే. ఆ ఊపిరి ద్వారా మనకు బలం ఇచ్చినది సర్వోన్నతుడైన దేవుడే. ఆ బలము ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నది సర్వోన్నతుడైన దేవుడే. ఆ ఊపిరి ద్వారా, ఆ దేవుని ఆత్మ జ్ఞానము ద్వారా మనకి శక్తి ఇచ్చి జ్ఞానం ఇచ్చినది దేవాది దేవుడే. మనకి ఈ లోకములలో సమస్తము ఇచ్చినది క్రీస్తు యేసునందు కన్న తండ్రి. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడైనటువంటి దివ్యమైన జీవమగల దేవుని సన్నిధిలో మనం తల ఉంచి ఉదయకాలమే నమస్కరించాలి. చూడండి, 2024 సంవత్సరాల క్రితం జీవమగల దేవాది దేవుడు ఈ భూమికి వచ్చినప్పుడు బెత్లెహేములో చిన్న పశుపాపగా యేసుక్రీస్తు ప్రభువు ఉండగా, తూర్పు నుంచి జ్ఞానులు వచ్చి పరిశుద్ధుడైన సత్య జీవనిచ్చే దేవుడైన యేసుక్రీస్తు ముందులో వారి తల ఉంచి నమస్కరించారు. వారి తల ఉంచి నమస్కరించిన అనంతరము వారి జీవిత దారియే మారిపోయింది. మరణకరమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి ఆ దారి దేవాది దేవుడు తప్పించి ఆశీర్వాదకరమైనటువంటి దారి, నిత్య జీవ దారి వారి ముందులో దేవుడు ఓపెన్ చేసి ఇచ్చారు. వాళ్ళు సంతోషముతో, నిత్యానందముతో మరలా జీవముగల క్రీస్తు దగ్గర నుంచి వాళ్ళు తిరిగి బయలుదేరారు. వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళ జీవితములలో ఆశ ఒకటే, సత్య నిత్య శాశ్వత దేవుడిని ఒకసారి చూడాలి. వాళ్ళకి దేవాదేవుడు ఇచ్చిన జ్ఞానము ద్వారా
ఆ జ్ఞానము ద్వారా ఆ జ్ఞానధారిలో దేవాదేవుడు వారిని నడిపించి సాక్షాల్ యేసు క్రీస్తు దగ్గరికి బెత్లెహేముకి తీసుకొచ్చాడు. అప్పుడు దాకా వారు సంపాదించినదని, వాళ్ళకున్నటువంటి ఘనత, బహుమానం, వాళ్ళకున్న పేరు, వాళ్ళకున్నదన్నీ కూడా పరిశుద్ధుడు అయిన జీవమగల దేవాది దేవుడైన యేసు క్రీస్తు ముందులో పరిపూర్ణముగా సమర్పించి వారు తల ఉంచి నమస్కరించాడు. ఎప్పుడు తను తాను తగ్గించబడిన వారు హెచ్చించబడుతుందండి ప్రియులారా. ఈ సత్య వచనము ఇది సత్యమే, ఇది మార్పు లేని వచనమే. ఇప్పుడు మనం 2025వ సంవత్సరంలో ఉన్నారు. ఈ 2025 సంవత్సరం ఎక్కడి నుంచి ప్రారంభించారు? 1వ సంవత్సరమే, 1 దినమే క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని ఈ ప్రపంచమునే 2గా దినములను, వారములను, నెలలను, సంవత్సరాలు పరిపూర్ణముగా 2గా, ఒకటి ముందు, ఒకటి ఇదిగో ఇప్పుడు ఉన్నది. ఇట్లాగా చేసినది దేవుడే. ఇక యేసు క్రీస్తు ప్రభు వారి భూమికి వచ్చి సర్వమానవ పాపము మానవునితో క్షమించి ప్రారంభించిన దినం 1వ దినం. అక్కడి నుంచి ఇదిగో ఇప్పుడు 2025 సంవత్సరాలు అవుతుంది. ఇది సత్యమే. ఈ సత్యము ప్రపంచమునికి పరిపూర్ణముగా తెలియపరిచినటువంటి సాక్షాల్ జీవమగల దేవుని మహిమగల సన్నిధిలో లోక సంబంధముగా జ్ఞానులు అని గొప్ప జ్ఞానము కలిగినటువంటి వారే తల ఉంచినప్పుడు, వారి జ్ఞానముతో, లోక జ్ఞానముతో వాళ్ళు తల ఉంచకుండా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రాకుండా తిరిగి వెళ్ళినట్లయితే ఆ తిరిగి ప్రయాణం వారి సమాధియే. ఆ తిరిగి ప్రయాణం వారి లాస్ట్ ప్రయాణమే. హెరోదా రాజు దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళని కంపల్సరీ చంపేస్తారు. ఆ రాజు అలాగ ప్లాన్ చేశారు హెరోదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి తల ఉంచి ఈ జీవమగల దేవుణ్ణి నమస్కరించినప్పుడు వాళ్ళు మరణదారి మారి జీవదారిలో దేవుడు నూతన దారి వాళ్ళ ముందులో తెరచి జీవపు మార్గములలో వాళ్ళు సొంత ఇంటికి చేరడం జరిగింది. ఎంత ఆశ్చర్యకరండి. అట్లాగే శిరస్సు వంచి ఈ ఉదయ కాలమే సత్య నిత్య పాప విమోచకుడైన క్రీస్తు యేసు సన్నిధికి మీరున్న స్థలములలో ఆత్మస్వరూపుడు, మహిమ స్వరూపుడు, తేజోమయుడు మనలో ఉన్నారు కనుక మీరున్న స్థలములలో ఒక్కసారి తల ఉంచి యేసయ్యా నీవే నా రక్షకుడు, నిన్ను నమస్కరిస్తున్నాను అని పరిపూర్ణ మనస్సుతో మీరు తల ఉంచి నమస్కరించినప్పుడు మీకు ఆ క్షణము నుండి మీ ముందున్నటువంటి ప్రమాదకరమైన దారి జీవమగల దేవుడే తప్పించి మీకు జీవపు దారిలో మిమ్మల్ని, మీ తరతరాలని మీకు ఇచ్చినటువంటి ప్రతి పరిచరణే, వ్యాపారమునే, మీకు ఇచ్చినటువంటి లోకములో ఇచ్చిన సమస్తమునే పరిశుద్ధ పరలోకపు దివ్యమైన పరిచరణ కూడా దేవుడు నిత్య ఆనంద జీవ మార్గములలో నడిపిస్తాడు. అటువంటి జీవ మార్గములలో, ఆనంద మార్గములలో, ఐశ్వర్య మార్గములలో, నిత్య జీవ మార్గములలో, నిత్య ఆనంద మార్గములలో, నిత్యధన మార్గములలో సదాకాలము యేసు క్రీస్తునందు నన్ను, మమ్మల్ని, మనకిచ్చిన సమస్తమునే ఈశ్వరం వింటున్నటువంటి ప్రతి పిల్లల్ని నడిపించును గాక అని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. మీకు శుభమే క్రీస్తు యేసునందు జరుగును గాక. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరముగా మారును గాక. వింటున్న ప్రతి వారు ముందులో జీవపు దారి తెరవబడును గాక, ఆశీర్వాద ఆనంద దారి తెరవబడును గాక, శాంతి సమాధాన ఐశ్వర్య దారి తెరవబడును గాక. పరిశుద్ధుడా, చాలా శ్రేష్టమైన మంచి దినం ఇచ్చారు. ఈ మంచి దినం ఉదయ కాలమే మీ మహోన్నతమైన పరిశుద్ధ పాద సన్నిధిలో, మీ సన్నిధిలో తండ్రి నిన్ను తల ఉంచి నమస్కరిస్తున్నాను. డాడీ మీరే సత్యదేవుడు, సమస్త ఘనత మహిమ ప్రభావమునకు యోగ్యుడైన యేసయ్యా, మీ పరిశుద్ధమైన పాద సన్నిధిలో నన్ను, మమ్మల్ని, మాకిచ్చిన సమస్తముని, మీరిచ్చిన సమస్తముని, మీరిస్తున్న దానిని ప్రతి నైనా దీవెనలే నైనా మాకిచ్చిన తరతరాలనే శాశ్వతముగా మాకిచ్చిన పరిశుద్ధమైన అత్యంత శ్రేష్ఠ పరలోకపు నిత్యజీవ పరిచర్యనే నైనా పరిశుద్ధ సంఘమునే, సంఘ బిడ్డలనే, తండ్రి బంధువులు, మిత్రులనే, స్నేహితులనే, మాకిచ్చిన ప్రతి వస్తువునే తండ్రి మీ మహోన్నతమైన పాద సన్నిధికి సమర్పిస్తున్నారు. మీ మహిమార్థము, మీ జీవపు మహిమార్థము, మీ రాజ్య విస్తృతి కొరకు సత్య నిత్య దేవుడైన సాక్షాల్ ఆత్మస్వరూపుడు, సత్యస్వరూపుడు, మహిమస్వరూపుడు మాలోనే ఉన్న, నాలోనే ఉన్న, మీలోనే మేమున్నారు కనుక మాలోనే ఉన్న నిత్య సత్య దేవుని మహిమార్థం అది పరిపూర్ణముగా పరిశుద్ధ పరలోకపు మహిమలో ఈ భూమిలో, ఈ లోకములలో సర్వ తలములలో వాడుకోమని
సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీ ప్రియబడలైన మా ద్వారా ఈ స్వరం వింటున్నటువంటి మా ప్రియమైన వారందరూ ద్వారా అనుక్షణము పొందుకోమని క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఆశీర్వదించి దీవించి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.